మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక 40% ఓటు బ్యాంక్ షేర్ ఉంది అని ఇప్పటికీ వాళ్ళు అదే ఊహలతోటి అదే దాన్ని ఏమంటారు ఆ ఊహలతోనే బతికేస్తున్నారు అనుకో, ఆ ఊహలతోనే మాట్లాడుతున్నారు. కానీ నిజంగానే మరి ఆ 40% ఓట్ల షేరు వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాల నుంచి వచ్చినాయి అనేది తేడతెల్లం అందరూ తెలిసిన విషయమే. సో ఇప్పుడు కొంతమందికి ఇదే విధంగా ఫోకస్ చేస్తున్నారు. మేమున్నప్పుడు అన్ని సంక్షేమ ఫలాలు ఎక్కడ కూడా కరోనా టైంలో కూడా ఆపకుండా ఇచ్చాం. సో సూపర్ 6 అని పెట్టి వీళ్ళు ఏమి వేలో చేతులు ఎత్తేసారు, మాకు దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మాట్లాడారు. సో ఈ రేపొద్దున బలంగా వెళ్ళవా సార్ ప్రజల్లోకి? నేను చెప్పనా సార్, ఇది ఫ్లోటింగ్ ఓట్ బ్యాంక్ అనేది ఫిక్స్డ్ కాదు. ఫిక్స్డ్ వేసి పెట్టాం 5 ఏళ్లకి వడ్డీతో సహా 50% కాదండి, కాదండి 50% దాటిపోతే గెలిచిపోతాం అనుకుంటున్నా. వీళ్ళు తీసుకుంటున్న పనికిమాల నిర్ణయాలు ఎలాగున్నాయో తెలుసా? పనికిమాల నిర్ణయాలను ఎందుకన్నా తెలుసా? న్యాయం ధర్మం అనేది ఎక్కడుంటే వాటికి ఒత్తాసుగానే మీరు నిలబడాలి. ఓటు బ్యాంక్ రాజకీయాలుగా ముస్లిమ్స్ని ఈ రోజు కూడా వాడుకోవడం తప్పు. మీరు వక్ఫ్ బోర్డు బిల్లుకు సవరణ తీసుకొస్తామని బీజేపీ దేశం కోసం ధర్మం కోసం నిలబడితే 2013లో తీసుకొచ్చిన దుర్మార్గమైన సవరణ కాంగ్రెస్ పార్టీ ఏంటో తెలుసా? వక్ఫ్ అంటే దానం ద్వారా వచ్చిన నిధిని ముస్లింల సంక్షేమం కోసం వాడే సంస్థ, దాతృత్వం ద్వారా వచ్చింది. కానీ 2013లో ఎప్పుడైతే మోడీ గారి హవా మొదలైందో, 14లో వచ్చేస్తున్నాడు అధికారంలో ఉన్నప్పుడు, 2013 చివరిలో మన్మోహన్ సింగ్ గారి హయాంలో వక్ఫ్ బోర్డు అనేది ఏ ప్రాపర్టీ అయినా కూడా తమ్మదిగా క్లెయిమ్ చేసుకోవచ్చు అని సవరణ తెచ్చింది. ఏమండి, దానం ద్వారా స్వీకరించాల్సిన దాన్ని ఏ ప్రాపర్టీ అయినా నాదిగా క్లెయిమ్ చేసుకుంటే దాని పరిష్కారం కోసం ఎక్కడికి పోవాలండి? 3 సభ్యులున్న ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ఆ 3 సభ్యులు ఎవరు ఉంటారు? ముస్లిం మత పెద్దలు ఉన్నారు. మరి అనేక మంది హిందువులది, క్రిస్టియన్స్ది, గవర్నమెంట్ది, అనేక సిక్కులది, అనేక రకాల మతాల వాళ్ళది, ఆఖరికి రైల్వే స్టేషన్స్, రైతుల భూములు, చోళులు పాండ్యుల గుళ్ళు, పార్లమెంటు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అన్నీ క్లెయిమ్ చేసుకున్నారండి వక్ఫ్ బోర్డులో. ఇది దుర్మార్గం కదా. ఈ సవరణని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది దేశం కోసం అని అర్థమయ్యేది చెప్తే ఈ సోకాల్డ్ పార్టీలు ఎవరైతే 23 పార్టీలు ఎదురుగా నిలబడ్డాయో, ఈ సోకాల్డ్ పార్టీలన్నీ కేవలం ముస్లిం ఓట్ల కోసం మాత్రమే నిలబడ్డాయి. ఈ సోకాల్డ్ పార్టీలు, ఈ సోకాల్డ్ పార్టీల్లో కాంగ్రెస్ కు వంతపాడిన వైఎస్ఆర్సీపీ ఏ విధంగా భిన్నం? ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు దివాలా తీసింది? ఈ విధానాలతోనే దివాలా తీసింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ భావజాలంలో ట్రావెల్ అవుతుంది. దేశం కోసం ధర్మం కోసం నిలబడ్డంలా, అంటే మతం కోసం నిలబడద్దన్నాం మేము. అందరినీ సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్నాడు మోడీ గారు. ఓన్లీ హిందువులు గౌరవిస్తానంటే 3 తలాక్ తీసుకొచ్చి ఎందుకు పక్క కావాలి? ఇప్పుడు ముస్లిం సమాజంలో 9,44,000 ఎకరాలు క్లెయిమ్ చేసుకుని ఉందండి వక్ఫ్ బోర్డు. ఈ దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వేస్ కి పోటాపోటీగా 9,44,000 ఎకరాలు వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అండి వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న దాని ప్రకారం. మరి 9,44,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వచ్చే హైవేస్ ఎంత ఉండాలని సచార్ కమిటీ ద్వారా వేసిన పాత లెక్కల ప్రకారం చూస్తే 2006లో సచార్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 16,000 కోట్ల ఆదాయం ప్రతి సంవత్సరానికి రావాలి వక్ఫ్ బోర్డుకి. 2024లో వాళ్ళు చూపించిన ఆదాయం 163 కోట్లు, 2025లో వాళ్ళు చూపించిన ఆదాయం 166 కోట్లు. మరి మిగతా డబ్బు ఎవరు తింటున్నారు? అక్షరాల కర్ణాటకలో పెద్దలు 22,000 ఎకరాలు వక్ఫ్ బోర్డు భూములు అమ్మేశారు. ఇక్కడ హైదరాబాద్ లో ఎన్ని పెద్దల ప్రాపర్టీలు వక్ఫ్ బోర్డు భూములో తెలుసా? అసలు వక్ఫ్ బోర్డు భూముల పేరుతో ఎంతమంది బాగుపడుతున్నారో తెలుసా? పావలాకి, అర్ధనాకి, రూపాయికి లీజుకు తీసుకొని. మరి ముస్లిం సముదాయం మొత్తానికి ఆ డబ్బు ఉపయోగపడాలి కదా, అది కదా మోటో. ఇక్కడ 3% ముస్లింస్ 97% ముస్లింస్ ని వంచిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ ముస్లింల జనాభా ఈరోజు 15 కోట్లకు పైగా ఉంది. ఈ 15 కోట్లలో ఈ 3% మాత్రమే బాగుపడుతూ 97% వాళ్ళని వంచిస్తే ఆ సమాజం పేదరికంలో ఉంటే తప్పవుద్ది. వాళ్ళు కూడా సమానంగా మనతో భుజం కలిపి నడవాలి, ఎదగాలి అని కోరుకున్నాం నరేంద్ర మోడీ గారిది తప్పంట. వీళ్ళు ముస్లింల యొక్క హక్కుల్ని, లేకపోతే మైనారిటీల హక్కుల్ని కాపాడడం కోసం, మిథున్ రెడ్డి గారు చెప్తారు పార్లమెంట్ లో, మైనారిటీల హక్కుల్ని కాపాడడం కోసం అంట వక్ఫ్ బోర్డు బిల్లుకి వ్యతిరేకం అంట. కొంచెం కూడా సిగ్గు అనిపించకుండా మొన్న కూడా కడపలో ఒక ర్యాలీ చేస్తారు, అదేవిధంగా కర్నూలులో ర్యాలీ చేస్తారు. నా పాత మిత్రుడు ఒక అలీ ఖాన్ అని ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో. ఏ మామలా వక్ఫ్ బోర్డు కా నహీ హై, ये सारा
ముసల్మాన్ కా మసలా హై అని ఆయన నినాదం ఇస్తే నేను పెట్టాను అతనికి వాస్తవాలు వాట్సాప్లో. అరే తప్పుదారిలో పోతున్నావు చూసుకో అని. అంటే ఇక్కడ మతాలను రెచ్చగొట్టే పార్టీ అని బీజేపీకి ఆపాదించి, అవును, కానీ అందరికీ న్యాయం చేసి అందరూ గౌరవంగా బతకాలంటే, ఆర్థికంగా ఎదగాలి, సమాజంలో బాగా ఎదగాలని కోరుకునే నరేంద్ర మోడీ గారిని తప్పుగా అర్థం చేసుకునే విధంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నేను అండర్లైన్ చేసి చెప్తున్నా ఈ రోజున, కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో కార్బన్ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్. కార్బన్ పైన కాంగ్రెస్ పార్టీ ఏం రాస్తుంటుందో అదే కింద కార్బన్ కాంగ్రెస్ అనుసరిస్తుంది. మీరు గమనించండి, ఈ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ లాగే దివాలా తీస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆప్షన్ ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే బీజేపీలో చేరాలి. బీజేపీలో ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం నిలబడే పార్టీ. ఇక్కడ మోనోపలి ఉండదు, ఆయన ఇష్టం నడవదు, ఆయన కూడా సిద్ధాంతాలకు లోబడి పనిచేయాలి. ఇప్పుడు ఏంటంటే సొంత పార్టీ, సొంత నిర్ణయాలు, కోటరీ పెత్తనాలు, ఐపాక్ ఆటలు, కార్యకర్తలకు లేదు భరోసా, కార్యకర్తలు ఎవరో తెలియదు, ఎవరికి గౌరవం లేదు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు, నాయకులకి దిక్కే లేదు. పోతే పో, నువ్వు పోతే వేరే వాడు వస్తాడు, ఇంకోడు నా బొమ్మ చూసేస్తాడు ఓటు. ఇటు సూపర్ 6 హామీలు అమలు చేయట్లా. మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే అండర్లైన్ చేసి చెప్తున్నా, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతాడు. లేకపోతే ఇక ముఖ్యమంత్రి కాలేడు. ఎందుకంటే కార్బన్ కాంగ్రెస్ అని నడుపుతున్నాడు ఆయన. హీఈస్ నాట్ రన్నింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇన్ నేమ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈజ్ రన్నింగ్ కార్బన్ కాంగ్రెస్. ఏపీలో కాంగ్రెస్ ఏ విధంగా ఉనికి కోల్పోయిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది. కాకపోతే కాస్త ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి, ఖర్చులకి ఇప్పటిముప్పుడుగా డబ్బులు ఉన్నాయి కాబట్టి, చాలా స్కామ్లో డబ్బులు వచ్చినాయి కాబట్టి, ఈ డబ్బులన్నీ బాగా పోగేస్తున్నారు కాబట్టి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఇంకొక ఎలక్షన్ గట్టిగా చేయగలరు, కానీ గెలిచే ఆస్కారం రాదు. మరి అప్పుడు ఏమన్నాడు సార్ ఆయన, పెద్దలకి పెత్తందారులకి జరుగుతుంది, పేదలకి పెత్తందారులు ఎవరండి పెత్తందారులు? మీ కర్మ కాకపోతే ఆ డైలాగ్ రాసిన కూడా 4 మొటికాయలు పీకాలి. ఎందుకంటే పేదలకి పెత్తందారుల కన్నా పేదలను ఎప్పుడన్నా గలవనిచ్చారా? అదే నేను అంటున్నా, పెత్తందారులన్నీ చుట్టూ పెట్టుకుంటారే. అదే కదా, అదే పెత్తందారులందరూ చుట్టూ ఉంటే పేద ఎక్కడ కలుస్తారు కదా. పైగా దానికి ఒక రకమైనటువంటి ఇమేజెస్ వేసి అసలుకి నేను మాత్రం నిజంగా ఒక్క విషయంలో ఎవరైనా ఈర్ష్యపడేంత ఆయన చిరునవ్వుకి, ఆయన కటౌట్కి, ఆయన మంచితనానికి, ఆయన మాట్లాడే విధానానికి నేను మాత్రం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తనతో ఆయన దగ్గరకు పోయి మాట్లాడితే ఐస్ అయిపోతారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతే మెస్మరైజ్ అవుతారు. ఆయన సిద్ధాంతాలు మార్చుకోవాలి, కోటరీని వదిలేయాలి, వీలైతే పెద్ద రాజకీయ పార్టీగా ఉన్న బీజేపీలోనే చేరాలి. ఎందుకు చేరాలి? ఇక్కడైతే దేశం కోసం, ధర్మం కోసం నిలబడతాడు కాబట్టి, ఇక్కడైతే సొంత నిర్ణయాలు మాత్రమే ఉండవు కాబట్టి, ఇక్కడైతే అన్ని రకాలుగా పనికొచ్చే రాజకీయం, దేశానికి పనికొచ్చే రాజకీయం నడుస్తుంది కాబట్టి, అంతేకాదు మతాల మీద అప్పీజ్మెంట్ ఉండదు కాబట్టి, ముస్లింలను ఓటు బ్యాంక్ గా పరిగణించరు కాబట్టి, ఖచ్చితంగా చెప్తున్నా అతను సమాజానికి ఉపయోగపడతాడండి. కానీ ఎప్పుడు ఉపయోగపడతాడు? జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు సమాజానికి కావాలి, కానీ ఎప్పుడు ఉపయోగపడతాడు? ఈ క్రమశిక్షణలోకి రావాలి ఆయన. అదే ఈ క్రమశిక్షణలోకి రావాలి. ఖచ్చితంగా ఆలోచన చేయండి. నేను చెప్పేది వెటకారంగా అన్నట్లే, నాకు ఇందులో వచ్చే స్వార్థం ఏం లేదు, నాకు పోయేది కొత్తగా లేదు. కొంతమంది నన్ను విమర్శించవచ్చు ఈ విషయాలకి, ఈడేంది ఆయన్ని బీజేపీలోకి రమ్మన్నాడు. నా పెత్తనమే నడవదండి బీజేపీలో. ఆయన్ని బీజేపీలో చేర్చుకోవాలంటే వాళ్ళు 100 షరతులు పెడతారు, వాటన్నిటికీ ఒప్పించుకొని ఆయన రావాలి. నేను ఎందుకు బీజేపీలోకి రావాలన్నా, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దివాలా తీస్తుంది కాబట్టి, కాంగ్రెస్ సిద్ధాంతాలు కాలం చెల్లిపోయినవి కాబట్టి, కాంగ్రెస్ అప్పీజ్మెంట్ పాలిటిక్స్, ముస్లింస్ కి సంబంధించిన అప్పీజ్మెంట్, లేకపోతే ముస్లింస్ సమాజంలో బాగుండాలని కోరుకుంటున్నాడు నరేంద్ర మోడీ గారు. తప్పేముందండి? అందరూ బాగుండాలని కోరుకుంటారండి. ప్రతి ఒక్క వర్గం బాగుండాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలి. ఇక్కడ కులం కాదు. భారతీయ జనతా పార్టీ భారతీయులందరి పార్టీ అనేది మా నినాదం అండి. భారతీయులందరి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయుడు అనేవాడు ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకునేవాడే నరేంద్ర మోడీ. ఇంతకన్నా నాయకత్వం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు మాటకు ఒక మాట చెప్పేవారు, నాయకుడు అంటే ఎలా ఉండాలో తెలుసా అని చెప్తూ, మీ నాయకుడి గురించి చెప్పినప్పుడు ఇలా కాళ్ళు ఎగరేసుకునే విధంగా ఉండాలన్నాడు. ఈరోజు నేను కాళ్ళు ఎగరేసి చెప్తున్నా, నాయకుడు అంటే నరేంద్ర మోడీ గారిలా ఉండాలి.
ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదా అనొచ్చు. ఆయన విధానాలు మార్చుకుంటే ఆయన ఉండొచ్చు, ఆయన పద్ధతులు మార్చుకుంటే ఆయన ఉండొచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మార్చుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నారండి. ఆల్రెడీ ఆయన మార్చుకున్నారు, ఆయన దిద్దుకున్నారు, ఆయన బ్రహ్మాండంగా మలుచుకున్నారు, ఆయన ఎక్కడ తప్పు చేశానో తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే దారిలో ఉన్నారు. మీరు ఒక దారిలో ప్రయాణం చేస్తే ఆ దారి దేశానికి నచ్చేదిగా, రాష్ట్రానికి పనికొచ్చేదిగా, ప్రతి పేదవాడికి నిజంగా ఉపయోగపడేదిగా. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు కాదండి, ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి కోసమే నా రాజకీయం అని చెప్పండి. మీకు స్క్రిప్ట్ రైటర్లు మార్చుకోండి, ఆ కోవర్ట్లను వదులుచుకోండి, నాకేం నొప్పి లేదు. మీరు వదులుచుకోండి, రోజు వాళ్ళకి రోజుకు ప్రమోషన్ ఇవ్వండి. మనం కూడా నేను విమర్శించిన తర్వాత ఆ స్క్రిప్ట్ రైటర్కి జనరల్ సెక్రటరీ ఇచ్చారు. నేను విమర్శించిన తర్వాత పార్టీ నుంచి బయట వచ్చాక ఆ స్క్రిప్ట్ రైటర్కి జనరల్ సెక్రటరీ ఇచ్చారు. ఇంకా ఇచ్చేయండి. మీరు ఇప్పుడు ఇంకా అతని మీద చాలా అభిమానంతోనే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట్లాడుతారు, మనస్ఫూర్తిగా చెప్పండి. ఆయన నిజంగా ఆయన నవ్వులో ఒక విషపు నవ్వు ఉంది, ఆయన పైకి డ్రామా, ఇలా కొంతమంది మాట్లాడే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? నిజంగా అటువంటి మనిషి అతను. ఎందుకంటే మీరు దగ్గరగా ఉండి మాట్లాడితే ఆయన ఏంటో తెలుస్తుంది. మీరు కూడా చాలా మాట చెప్తాను. ఏ రాజకీయ నాయకుడైనా స్వచ్ఛంగా నవ్వడం అనేది దాదాపు సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదో తెలుసా? అంటే ప్రతి నిమిషం ప్రతి క్షణం మనసులో కల్మషం అని నేను అనను. వాళ్ళు ఆ నిమిషంలో ఏ ఫీలింగ్ లో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ ఆలోచనలో ఉన్నారో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన కలిస్తే మెస్మరైజ్ అయిపోతారు, ఆయన నవ్వుకు ఫిదా అయిపోతారు. పక్కాగా చెప్తున్నా. ఖచ్చితంగా మీరైనా ఒక విలేకరుగా మీకు కూడా చెప్తున్నా, మీరు ఒకసారి కలవండి, ఎటువంటి సందేహం లేదు. మీరు ఒకసారి కలిసి వచ్చాక మళ్ళీ నాతో మాట్లాడేటప్పుడు వద్దులేండి సార్ ఎందుకు ఆయన గురించి విమర్శలు అని మీరే అంటారు. నేను విమర్శిస్తున్నానంటే నిజం ఉంది కాబట్టి విమర్శిస్తున్నా, పాలసీ తప్పు కాబట్టి విమర్శిస్తున్నా, పాలసీలో లొసుగులు ఉన్నాయి, మోసం జరిగిందని నేను నమ్ముతున్నా. కానీ ఆయన ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అంటారు? ఆయనే చెప్పాలి. రేపు విచారణ సంస్థలు ఎక్కడి దాకా తీగలిగితే చూడాలి, వెయిట్ చేద్దాం. మనమే అన్ని నిర్ణయించద్దు. చాలా మంది విలేకరులు, రవి గారు మీలాగా కాకుండా నాకు చాలా మంది విలేకరులు ఈ లిక్కర్ స్కామ్ గురించి జరుగుతున్నప్పుడు అన్ని జగన్ గారికే చుట్టేసి జగన్ గారి పేరు నా చేత చెప్పించాలని చాలా ప్రయత్నం చేశారు. అట్లయితే అన్ని ఆయన కదా, ఆయన పేరు ఎందుకు చెప్పరు మీరని నేను ఎందుకు చెప్పాలి? నేను ఒక మాట అడుగుతా, విచారణ సంస్థలు కదా కాదండి, విచారణ సంస్థలు కదా నిర్ధారించాలి. ఇప్పుడు ఒక కేసు విచారణలో ఉంది, ఆ కేసుకు సంబంధించిన మనకున్న అనుమానాలు వ్యక్తం చేయొచ్చు. వాళ్ళే తప్పు చేశారని మనం నిర్ధారించకూడదు. వీఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. ఖచ్చితంగా వీ కెనాట్ డూ దట్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆ విచారణ సంస్థలు నిగ్గుదేల్చాలి. ఆ విచారణ సంస్థలు ఆ నారాయణ స్వామి గారిని పిలిచి ఒకసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. నేను పదే అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా? సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే ఇదన్నీ జరిగిందంటే అది కూడా ఒక కేసే. ఇప్పుడు ఎంక్వైరీ సంస్థలు వాటి పని చేసుకుంటాయి. కానీ ఇంత పెద్ద మ్యాటర్ ని మీరు చాలా లెక్కలతో సహా చెప్పగలిగారు. సో ఇది కూడా ఆయనకు తెలుసు. మరి మీరు నిజంగా రిపోర్టర్లు అన్నట్టుగాను, లేకపోతే విలేకరులు అన్నట్టుగాను, లేకపోతే మాలాంటి యాంకర్లు ఎవరు అన్నట్టుగాను, మరి ఆర్జుడు ఆయనే కదా సార్. మరి ఆయన అడగపోతే ఆర్జుడు ఆయనే అనుకుందాం. మరి నారాయణ స్వామి గారు ఎవరు? మినిస్టర్ కదా. మినిస్టర్ అదే అంటున్నా సార్. నేను అడుగుతున్నా, రేపు విచారణ పరిధి పెరిగే కొంది ఎవరెవరిని పిలిచి విచారించాలో. నారాయణ స్వామి గారిని తప్పు చేశారని నేను అన్నాను. ఎందుకంటే నారాయణ స్వామి గారిని వ్యక్తిగతంగా నేను కలిసా. చాలా సున్నితమైన మనసు ఉన్నవాడు. వీలైనంత వరకు నాకు తెలిసి అతనికి తెలిసి ఈ పనులు ఏమీ జరగలేదని నేను అనుకుంటున్నా. అతన్ని బైపాస్ చేశారని నేను భావిస్తున్నా. కానీ ఆ స్టేట్మెంట్ ఆయన ద్వారా రికార్డ్ చేసినప్పుడు దానికి శాంక్టిటీ వస్తుందని నేను కోరుకుంటున్నాను. నన్ను మంత్రిగా ఉంచినప్పటికీ నా ప్రమేయం లేకుండా అనేకం చేశారు, ఈ దాంట్లో పలానా వాళ్ళదే ప్రధాన పాత్ర అని ఆయన చెప్తే దానికి శాంక్టిటీ వచ్చేస్తుంది. నిజంగా కాబట్టి విచారణ సంస్థలని నేను కోరుకునేది ఏంటంటే ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మద్య నియంత్రణ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి గారు ఉండేవాడు. ఆయనకి కొన్ని విషయాలు తెలుసు. ఆయన కూడా పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేయం. వాళ్ళేమి వేరే విధంగా కాదు, వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ ని చెప్పమని నేను కోరుకుంటున్నా. ప్రజలకు మేలు చేస్తే మేలు చేశారనే చెప్పాలి, చెడు జరిగితే అది తప్పని చెప్పాలి. అలా చెప్పినప్పుడే దిద్దుబాటుకు వీలవుతుంది. దిద్దుబాటుకు వీలైనప్పుడే తిరిగి మళ్ళా ప్రజలు మనల్ని దగ్గర తీస్తారు. ప్రజలకు ఉపయోగపడే మనిషి ఎప్పుడైనా ప్రజలకు ఉపయోగపడాలంటే నిర్ద్వందంగా తప్పును దిద్దుకోవాల్సిందే. అది నా ఆలోచన. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక